మేము వచ్చి ఇంత చేసినాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంత ఇది 2025 ఎండింగ్లో ఉన్నాం. అవును. 2047 బాగా చెప్తున్నాం. మీరు అన్నట్టుగా మీకు మార్క్స్ పోవాలి, మార్క్స్ పంపిస్తారా అనేసి అంటున్నారు కదా జనరల్గా ఒక క్యాలిక్యులేషన్. ఇన్ని బాగున్నప్పుడు కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ బెనిఫిషరీ స్కీమ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలో పెట్టినవి, వాటి గురించి వచ్చేసరికి ఏమో నన్ను కోసిన పైసలు లేవు, ఉద్యోగులకి ఇవ్వాలంటే నన్ను కోసిన పైసలు లేవు, కాలేజీలకు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించండి అంటే బెదిరింపులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు మీకు అత్త చూస్తాను పైసలు లేవు అని చెప్పి ఇన్నిటికీ పైసలు లేవు అనేదేమో రీజన్ చెప్తున్నారు ఇక్కడ. మరి నేను ఇవి క్రియేట్ చేసి మీకు ఇప్పుడు ఈ 6 నెలలకో నేను సంవత్సరానికో మీకు ఇచ్చిన పెన్షన్ 4000 ఇస్తాను కానీ, లేకపోతే తులం బంగారం ఇస్తాను కానీ, మహిళలకు 2500, పిల్లలకు స్కూటీలు చాంతాడంత లిస్ట్ ఉంది కదా, దీని గురించి ఒక డ్యూరేషన్ కూడా పెట్టట్లేదు. నేను ఇట్లా క్రియేట్ చేసి మీకు సంపదన ఇస్తా అని చెప్పలేని వాళ్ళు ఈరోజు 47 గురించి చెప్తున్నారంటే హోప్ ఏంటి అంటున్నారు. హోప్ ఏమున్నది? ఇది ఇవ్వస్తా, నేను అందుకే మొదలే చెప్పినది అదే ఇవ్వట్లేదు. దాని గురించే మన గ్రోత్ ఎంత ఉందో చెప్పట్లేదు, ఆదాయం తగ్గిందా పెరిగిందా చెప్పట్లేదు, వైట్ పేపర్ లేదు, ఎన్ని కంపెనీలు వచ్చాయి చెప్పట్లేదు. మరి వాళ్ళేమో కొత్తగా ఇంత పెట్టుబడులు ఇవ్వాలి వచ్చినాయి, నేను అప్పటి వరకు ఇదే గ్రోత్ కనుక ఉంటే గింత సంపద వస్తుంది, 15 అంతలు 18.5 అంతలు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. అది మోసం చేయడానికి, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి చేసే ఎత్తుగడ అంతే. ఇప్పుడు మేము ఎందుకు ఇస్తలేరు అంటే మా దగ్గర ఏం లేదు, అంత అప్లపాలు చేసిందని డైవర్షన్ లేవు. ప్రపంచ బ్యాంక్ దగ్గర పోతే చెప్పుతో అంటే అప్పుల కోసం పోతే నన్ను చెప్పులు దొంగిలించే వాళ్ళు లెక్క చూస్తున్నారు అనే మాటను కూడా వాడిండ్రు. దేనికి తగ్గట్టు దానికి మాట్లాడగలిగే ఆయనకు అంటే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఇప్పుడు గివే చేయలేని వాళ్ళు 47 చెప్పి ఒక అంటే ఏమంటారు చూడు స్వర్గాన్ని చూపిస్తారు కళ్ళ ముందల. చూపిస్తున్నాడు, చుక్కలను చూపిస్తున్నాడు, చంద్రుడిని చూపిస్తున్నాడు, మనం అక్కడ పోయి ఉండాలంటాడు. నిజంగా తీసుకపోతే వద్దటమా? ఈయన ఉంటాడా? జవాబు చెప్తాడా?